చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. తిరుపతిలో వైకాపా విద్యార్థుల దాడి, దళిత విద్యార్థుల కిడ్నాప్, దాడి, టీడీపీపై వైకాపా తప్పుడు ఆరోపణలు. వైకాపావి ఎంత తప్పుడు ఆరోపణలు అంటే అంత తప్పుడు ఆరోపణలు. చేసింది వాళ్లే, కొట్టుకుంది వాళ్లే, వాళ్ళలా వాళ్లే. ఆ విద్యార్థులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలి మామ యూనివర్సిటీ. అక్కడ జరిగిన గొడవకి టీడీపీకి ఏంటి సంబంధం? ప్రతి దాన్ని మత రాజకీయమో, కుల రాజకీయమో, ప్రాంతీయ రాజకీయం చేయటం అలవాటైపోయింది జగన్మోహన్ రెడ్డి దండుపాళ్యం బ్యాచ్కి. వివరాల్లోకి వెళితే కేసు నెంబర్ 250/2025 అండర్ సెక్షన్ 137/2, 118/1, 115/2, 127/2, 351/2, 3/5 BNS తిరుచానూరు పోలీస్ స్టేషన్, తిరుపతి జిల్లా. తిరుపతి జిల్లాలోని తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వైకాపా పార్టీకి చెందిన వారు మద్యం మత్తులో ఘర్షణ పడి దళిత విద్యార్థిని కిడ్నాప్ చేసి, దాడి, అక్రమ నిర్బంధం చేసి టీడీపీ మీద బురద జల్లుతున్నారు. 2025 మే 15 రాత్రి 12:30 నెల్లూరు జిల్లా రెడ్డిపాలెం గ్రామానికి చెందిన జేమ్స్, తిరుపతి అక్కారంపల్లికి చెందిన గురుసాయి రెడ్డి అనే విద్యార్థులను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వారిని శ్రీనివాసపురం మ్యాంగో మార్కెట్ వెనుక ఉన్న ఎలైట్ పార్క్ హోటల్లోని రూమ్ నెంబర్ 209కి తీసుకువెళ్ళి అక్కడ ఉదయం 2 గంటల నుండి 6 గంటల వరకు అక్రమంగా నిర్బంధించారు. జేమ్స్ విద్యానికేతన్ కాలేజీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్న్షిప్ కోసం కరకంబాడి రోడ్లోని SVCE కాలేజ్ దగ్గర గల శ్రీనివాస పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. మే 14 రాత్రి మద్యం మత్తులో జేమ్స్ తన రూమ్మేట్ రామ్మోహన్ స్నేహితుడు వినోద్ను ఫోన్లో దూషించాడు. దీంతో వినోద్ తన స్నేహితుడితో కలిసి శ్రీనివాస హాస్టల్కి వచ్చి రామ్మోహన్ని కొట్టాడు. ఆ సమయంలో జేమ్స్ తన స్నేహితులను హాస్టల్కి పిలిచాడు. గురుసాయిరెడ్డి అక్కడికి రాగా నిందితులు జేమ్స్, గురుసాయిరెడ్డిలను మాట్లాడాలని పిలిచారు. వారు నిరాకరించడంతో వారిద్దరిని బలవంతంగా మోటార్ సైకిల్పై కిడ్నాప్ చేశారు. పోలీసులకు దాడి చేశారంటూ ఇరికించడానికి ఈ వివరాలు అందించారు. ఫిర్యాదులో A1 యశ్వంత్, A2 కిరణ్, A3 జగ్గా, A4 లలిత్, A5 సాయి గౌడ్, A6 వంశీ, A7 రూపేష్ మరికొందరు నిందితులుగా పేర్కొన్నారు. గత వివాదాల కారణంగా వీరు జేమ్స్, గురుసాయిరెడ్డిని కిడ్నాప్ చేశారు. హోటల్ రూమ్లో బెల్ట్లు, రాడ్లతో వారిపై దాడి చేసి బెదిరించారు. జేమ్స్ కుడి కన్ను పక్కన నుదుటిపై రక్త గాయాలయ్యాయి. గురుసాయిరెడ్డికి ఎడమ చెవికి వీపు భాగంలో గాయాలయ్యాయి. బాధితులు తప్పించుకుని తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా జేమ్స్ ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు మే 16న సాయంత్రం 6 గంటలకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మద్యం మత్తులో జరిగిన అనుకోని సంఘటనగా పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడి నుంచి వైకాపా డ్రామా. నిందితులలో జగ్గా, లలిత్, రూపేష్ రెడ్డి వైకాపాకు చెందినవారు. ఈ దాడిలో వైకాపా విద్యార్థుల పాత్ర ఉండటం, దళిత విద్యార్థులపై దాడి జరగడం స్థానికంగా రాజకీయ దుమారం రేపింది. దానితో దీనిని టీడీపీ మీద పొలమాలని వైకాపా నాయకులు అపసోపాలు పడుతున్నారు. మొదటి చిత్రం రూపేష్ది, రెండో చిత్రంలో ఉన్నది జగ్గా, లలితలది. ఇంట్లో గొడ్డలి పోట్లను గుండుపోటు అని తర్వాత చంద్రబాబు మీద ఆరోపణ చేసిన గనులు వీళ్ళు. ఫేక్ చేస్తే లిక్కర్ కేసు డైవర్షన్ అవుతుందని చాలా ట్రై చేశారు లోకల్ వైకాపా క్రిమినల్స్. టెక్నాలజీ కాలం, ఏ క్రిమినల్ చూసినా వైకాపా యూనివర్సిటీలో తయారవుతూ దొరికిపోతున్నారు. వీళ్ళంతా పెద్దిరెడ్డి శిష్యులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు. ఇప్పుడు చెప్పండి, జేమ్స్ని కొట్టింది ఎవరో, దీనికి మసిపూసి మారేడుకాయ చేసి నాటకాలు ఆడుతున్నది ఎవరో? నమస్కారం.